అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ గురించి ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ 24 అవర్స్‌లో. వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడొచ్చేసి మనము ఫుల్ మూన్‌లో రేపనుకుంటాను ఫుల్ మూన్. ఫుల్ మూన్ వచ్చేసి 24థ్ రైట్? సో, 24థ్ ఫుల్ మూన్ డే నడుస్తుంది. సో, ఎనర్జీ షిఫ్ట్ అనేది కంపల్సరీ అందరి లైఫ్‌లోనూ జరుగుతుంది. మనము మీ గురించి ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ బ్యాక్ చేసిన రీడింగ్‌లో చూసేసాము. పిక్ ఎ కార్డ్ రీడింగ్‌లో. ఇప్పుడొచ్చేసి వీళ్ళ లైఫ్‌లో ఏం నడుస్తుంది? ఏం సిట్యుయేషన్‌లో ఉన్నారు? అనేది చూద్దాము. అండ్ ఈ రీడింగ్ నేను కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, చెప్తాను మీకు ఈ రీడింగ్ గురించి. ఈ రీడింగ్ ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనము కరెంట్ ఎనర్జీ మీ సిట్యుయేషన్‌లో కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉంది? ఓకే. ఇద్దరికి మధ్యలోనూ ఏం నడుస్తుంది? యూనివర్స్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది అని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ మీ గురించి లైక్ 3Dలో. 3D అంటే మనము మనం ఇక్కడ ఉన్నాం కదా ఫిజికల్ ఫామ్‌లో, హ్యూమన్ ఫామ్‌లో అక్కడ జరుగుతున్న ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత సోల్‌లో. సోల్ అంటే రియల్ ఫీలింగ్స్ అనమాట యాక్చువల్‌గా. ఓకే. బయటికి చూపించేది ఒకటి, మనసు నుంచి ఉన్న ఫీలింగ్స్ అంటారు కదా! సోల్ ఫీలింగ్స్ అనమాట. వాళ్ళ సోల్‌లో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం. అవి రియల్ ఫీలింగ్స్. వీళ్ళు చూపించేది ఒకటి వచ్చేసి 3D ఫీలింగ్స్ అనమాట. బయటికి మనకు చూపించేది. తర్వాత సోల్‌లో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఫైనల్లీ వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం మరి. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మీకు నచ్చింది అని అంటే ఐ విల్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై collective, how my collective's person is feeling right now and what do they wanna tell them. అండ్ చాలామంది బెల్ ఐకాన్ ప్రెస్ చేయట్లేదు అనుకుంటాను. నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనుకుంటాను చాలామందికి. నాకు మెసేజ్ వచ్చింది యూట్యూబ్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి. నేను రీడింగ్ ఎప్పుడు చేస్తున్నానని మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ దట్ బెల్ ఐకాన్ కూడా టింగ్ అని దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. నాకు తెలీదు ఇన్ని రోజుల నుంచి జస్ట్ ఏదో ఊరికే అంటున్నారు అనుకున్నాను. బట్ నాకు మెసేజ్ వచ్చిందనమాట. అందుకని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎనీవే లెట్స్ స్టార్ట్ అవర్ రీడింగ్. లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ కనెక్షన్. ఫస్ట్ ఎనర్జీస్ అరౌండ్ యువర్ కనెక్షన్. ఇప్పుడు మీ కరెంట్ సిచ్యువేషన్ మీ కనెక్షన్లో ఎలా ఉంది? వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కనెక్షన్ రైట్ నౌ? నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే. నైన్ ఆఫ్ స్వర్డ్స్, Nine of Swords, Knight of Wands, one more universe. Queen of Wands. ఒక మాట చెప్తాను, ఎనర్జీస్ అరౌండ్ యువర్ కనెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మీ సిచ్యువేషన్ నాకు తెలిసి మీ పర్సనే అన్నెసరీగా 3Dలో వాళ్ళు ఓవర్ థింక్ చేసి అనవసరంగా ఆపుతున్నారు. కానీ ఇక్కడ చూడండి ఎనర్జీస్ వచ్చేసి చాలా బాగుంది. సిచ్యువేషన్ వచ్చేసి యూనివర్స్ కూడా ఈ కనెక్షన్లో యాక్చువల్గా చెప్పాలంటే సిచ్యువేషన్ చాలా బాగుంది. వాళ్ళ పర్సనే అన్నెసరీగా స్టక్ చేసి అన్నెసరీగా ఓవర్ థింక్ చేసి స్టాప్ చేస్తున్నారు అన్నది ఇక్కడ మెసేజ్ అనమాట. చాలా చాలా ప్యాషన్ ఉంది ఇక్కడ. చూడండి ఫైర్ ఎనర్జీ. ఒక్కసారి లైక్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవాలని నిర్ణయించుకుంటే కంప్లీట్గా ఏదైతే స్పోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారో, 9 ఆఫ్ స్పోర్ట్స్ నిద్రపోకుండా యాంగ్జైటీలో ఉన్నారో దీని నుంచి బయటికి రావచ్చు. ఓకే అని ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ చాలా చాలా అట్రాక్షన్ కూడా ఉంది మీ కనెక్షన్లో. ఇద్దరును ఒకరికొకరికి చాలా అట్రాక్ట్ అయి ఉండొచ్చు. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఇది జస్ట్ నాట్ రొమాంటిక్ అన్నట్లు కాదు. జనరల్‌గా అనమాట. ఒకరొకరు మధ్యలో కనెక్షన్ బాగుండడము, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే టైం ఇలా వెళ్ళిపోవడము అలాంటి కనెక్షన్ అనమాట. ఓకే. మీ ఎనర్జీ మీ కరెంట్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. యాక్చువల్లీ చాలా మంచి ఎనర్జీ ఉంది. ఫార్వర్డ్ మూవ్‌మెంట్ ఒకసారి తీసుకుంటే ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, యాంగ్జైటీ ఏదైతే ఉందో జస్ట్ ఇలా మాయమైపోతుంది. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది యాక్షన్ తీసుకుంటే అని చెప్పేసి. అదొకటే కాదు మీ ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి ఒకరి గురించి ఒకరు లైక్స్, డిస్‌లైక్స్ ఇదంతా తెలుసుకుంటూ ఉంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్‌తో చాలా చాలా ఇండిపెండెన్స్ ఒకటి వస్తుంది మీకు కనెక్షన్‌లో. అదొకటే కాదు సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కూడా ఉండబోతుందనమాట. అంటే మీరు
వాళ్ళ నుంచి మీరేదైనా నేర్చుకోవడం, మీ నుంచి వాళ్ళేదైనా నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకునేది. లైక్ చాలా చాలా గ్రోత్ ఉంటుంది అని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. కానీ ఇక్కడ అంత గ్రోత్ ఉన్నప్పటికీను, అంత చూపిస్తున్న 9 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. ప్యాషన్ ఉంది. వెరీ వెరీ అట్రాక్షన్, లాట్ ఆఫ్ ఫైర్. ఆఫర్ తీసుకొని వెళ్ళాలి, వెంటనే వెళ్ళి ఇచ్చేయాలి అన్నట్లుంది. కానీ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో నాకు తెలిసి ఇది మీ పర్సన్. ఆఫ్‌కోర్స్ ఇన్‌కమింగ్ ఎనర్జీ మనకి ఎక్కువొస్తుంది. సో, ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే నైట్ ఆఫ్ వాండ్స్‌తో భయం అనేదనమాట. ఈదర్ భయం అనేది లేకపోతే డౌట్ పడ్డము, సెల్ఫ్ డౌట్ పడి అన్నెసెసరీగా ఒక్కసారిగా ఫోర్స్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళిపోయి ఇట్స్ ఓకే, నా వల్ల కాదేమో, నేను మాట్లాడుకుంటేనే కరెక్ట్ ఏమో అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. లైక్ సొల్యూషన్ ఏం లేదు, ఇట్స్ డన్ అని చెప్పేసి. ఓకే. సో, ఈ పర్సన్ మీకు వర్క్‌లో తెలిసుండొచ్చు. ఈదర్ మీ బాస్ అయ్యుండొచ్చు, లేకపోతే కలీగ్స్. ఓకే. వెరీ వెరీ అట్రాక్టివ్‌నెస్ ఉందనమాట ఈ కనెక్షన్‌లో. ఓకే. చాలా చార్మింగ్. ఆ పర్సన్, ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని చాలా అట్రాక్టివ్‌గా చూస్తున్నారు. మీలో చాలా మందికి లియో, సాజ్, ఏరిస్ ఎనర్జీ ఉండొచ్చు చూస్తున్న వాళ్ళకి. లేకపోతే జెమినీ, లిబ్రా, అక్వేరియస్ కూడా. ఓకే. మీలో నా ఫైర్ కూడా లైక్ అదొకటే కాదు, ఇక్కడ అది చూపిస్తుంది వీళ్ళకి హెల్ప్ తీసుకోవాలని ఉంది మీ నుంచి. దేని నుంచో బయటికి రావాలని, యాంగ్జైటీ నుంచి. సో, యూనివర్స్ వచ్చేసి డెఫినెట్‌లీ ఇక్కడ చెప్పేది కొంచెం స్ట్రెంగ్త్ తీసుకొని, కొంచెం ఈ లైక్ ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో ఇవి మూవ్ ఆన్ అయిపోయి, ఈ నైట్ వెనక్కి వెళ్ళకుండా ఫార్వర్డ్ మూవ్‌మెంట్‌లోనే ఉంటే, భయపడి స్టెప్ బ్యాక్ తీసుకోకుంటే ఖచ్చితంగా చాలా చాలా గ్రోత్ ఉంటుంది అని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు లైక్ యూనివర్స్ చెప్తుందనమాట ఈ కనెక్షన్ గురించి. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం. సో, మీ కరెంట్ సిచ్యువేషన్ మీ కనెక్షన్‌లో చాలా బాగుంది యాక్చువల్‌గా. కానీ సెల్ఫ్ సాబోటాజింగ్ థింగ్ కూడా చాలా చాలా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూసిన తర్వాత మనకు కొంచెం తెలుస్తుంది ఏంటి అని. ఓకే. షో మీ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ మై కలెక్టివ్ ఇస్ డీలింగ్ విత్ ఇన్ ద 3D నౌ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. అంటే మీరు చూసేది, మీకు తెలిసేదనమాట ఇది. మీరు ఏదైతే చూస్తున్నారో అది. ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ మై కలెక్టివ్ ఈజ్ డీలింగ్ విత్. చూడండి, అది రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ. 9 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. 3Dలో ఈ పర్సన్ ఫీలింగ్స్ మనం సోల్‌లో చూద్దాము. సోల్ నెక్స్ట్, దీని తర్వాత సోల్ ఫీలింగ్స్ అనమాట. సోల్ అయితేనే కదా అసలు మనం ఉండేది, మనమే సోల్ యాక్చువల్లీ. వి ఆర్ జస్ట్ సోల్, రైట్? దట్ ఈస్ రియల్ ఫీలింగ్స్ అనమాట. అక్కడ తెలుస్తుంది మనకి ఈ పర్సన్ ఇక్కడ మీతో ఇదంతా ఇప్పుడు 3Dలో మీకు చూపిస్తున్న ఫీలింగ్స్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, మీతో మాట్లాడినప్పుడు, మీతో బిహేవ్ చేసినప్పుడు, ఇవన్నీ అనమాట ఇప్పుడు చూస్తున్న ఫీలింగ్స్. మీరు మన కళ్ళకు కనిపించేది అలా చెప్తే అర్థమవుతుంది, రైట్? ఫిజికల్ వరల్డ్. పేజ్ ఆఫ్ కప్స్. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద డెవిల్. ఓ చూడండి, 3D వరల్డ్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీ పర్సన్ ఫీలింగ్స్ ద డెవిల్తో, ఇంకా 4 ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది. ఇవాళ కొంచెం కెమెరా బాగానే పెట్టాను అనుకుంటున్నాను. నేను ఎవరో కమెంట్ పెట్టారు, సో ట్రై చేస్తాను అడ్జస్ట్ చేయడానికి. మైక్ అయితే నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు ఎలా తీసుకోవాలో. వేరే రూమ్ కూడా లేదు, దీంట్లోనే చేయాల్సిందే, తప్పదు ఇంకా. అందుకని చెప్పేసి కొంచెం మైక్ ఏదైనా మీకు తెలిస్తే సజెస్ట్ చేయండి, తీసుకుంటాను. వేరే తీసుకున్నాను నిన్న, అదైతే ఇంకా ఘోరంగా ఉందన్నమాట. ఓకే. సో ఎనీవే లెట్స్ సీ, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే. ఇక్కడ మీరు ఇక్కడ ఫీలింగ్స్ చూస్తే 3Dలో మీకు కనిపించే ఫీలింగ్స్ ఈ పర్సన్ లైఫ్లో అబ్బా చాలా 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 భయం ఉంది ఒకటి. ఓకే. నేను ఒక మాట చెప్తాను, చాలామందికి ఈ కనెక్షన్ వచ్చేసి కార్మిక్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే డెవిల్ వచ్చేసి కార్మిక్ సిచ్యువేషన్ని చూపిస్తుంది అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మంత్స్ అయి ఉంటుంది. లైక్ మీ ఇద్దరు పరిచయం అయినప్పుడు మీ ఇద్దరి మధ్యలో లైక్ చాలా ఇంటెన్సిటీ అనమాట. మీరు కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడము, వైబ్ అంతా ఒక లెవెల్లో. కానీ కోడిపెండెన్సీ, ఇన్సెక్యూరిటీస్ వల్ల కొన్నిసార్లు కొంతమందికి చెప్తున్నాను, లైక్ ఎలా అంటే నెగిటివిటీస్ బయటికి రావడము, అవతల పర్సన్ పొజిటివ్ అయిపోవడము, లేకపోతే లైక్ వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అన్న భయం ఉండడము, ఇదంతా ఉందన్నమాట. ఓకే. కొంతమందికి కార్మిక్ అని చూపిస్తుంది డెవిల్తో. సో కార్మిక్ సిచ్యువేషన్ అయితే ఏంటంటే మీరు తొందరగా దాని నుంచి బయటికి వచ్చేయడమే బెస్ట్. కార్మిక్ అంటేనే ఏంటంటే కర్మ, రైట్? లైక్ అవతల సోల్ నుంచి మీరు జస్ట్ నేర్చుకోవడానికి వచ్చారు లెసన్స్ అని చెప్పేసి అనమాట. ఓకే. నాకు ఆ మెసేజ్ ఇవ్వాలనిపించింది మీలో కొంతమందికి, అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్కి వచ్చేస్తే హోల్డింగ్ ఆన్. చాలామందికి వీళ్ళకి లైక్
పిసినారి టైప్ అని చెప్పొచ్చు. అలాంటి ఫీలింగ్ అనమాట. ఈ పర్సన్‌కి మనీ అంటే చాలా చాలా వాల్యూ. మీరు డీల్ చేస్తున్న వాళ్ళకి మనీ, వర్క్ అడిక్షన్స్ ఉండొచ్చు. వర్క్ ఒకటే కాదు, వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ క్రీచర్ ఆఫ్ హ్యాబిట్ అనొచ్చనమాట వీళ్ళని. ఎలా అంటే వీళ్ళు దేని గురించని పట్టుకున్నారంటే ఇక దాంట్లోనే వెళ్ళిపోవడం, మునిగిపోవడము, వర్క్, వర్క్, వర్క్ అంటూ ఉండడము, మెటీరియల్ థింగ్స్ అంటూ ఉండడము. మెటీరియలిజంని కూడా చూపిస్తుంది డెవిల్ వచ్చేసి. సో, నెగెటివ్ యాస్పెక్ట్స్‌లో ఎక్కువ వెళ్ళిపోవడం ఈ పర్సన్‌కి ఇష్టమనమాట. అదొక్కటే కాదు, వాళ్ళు అదే చూసి ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్‌లో నెగటివిటీ, వీళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే అదే నాకిష్టము. అదే నా ఇంపార్టెంట్. అది లేకపోతే నేను ఉండలేను. ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్. అదో కొంతమందికి ఎలా అంటే పెయిన్ గూడా అడిక్ట్ అయిపోతారు లైఫ్‌లో. పెయిన్ ఉండి కొన్ని సంవత్సరాల నుంచి అలవాటైపోయి ఒక్కసారిగా హ్యాపీనెస్ వచ్చినా గూడా తీసుకోరనమాట. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్. పెయిన్ మిస్ అవుతుంది. ఇప్పుడెలా అని ఆలోచన అనమాట. సో, మీ పర్సన్ గూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉండడము, దాని గురించి ఆలోచిస్తూ ఉండడము, ఇది నాకిష్టం, అబ్సెస్ అయిపోవడం అనమాట. నేను ఇదే చేస్తూ ఉంటాను. నాకు అదే ఇష్టం, ఇష్టం అని చెప్పేసి. సో, కాబట్టి వీళ్ళ లైఫ్‌లో ఏంటంటే, ఈ పర్సన్‌కి ఏదైతే మెటీరియల్ థింగ్స్ ఉంది అనుకుంటున్నారో, ఏదైతే గ్రోత్ ఉందనుకుంటున్నారో, అది రియల్ లవ్ అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. బట్ ఇట్ ఈస్ లస్ట్, దట్స్ ఇట్. అది రియల్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ అడిక్షన్. ఓకే. ఈదర్ ఇదొచ్చేసి ఇంకోటి ఏమైంటుందంటే, కొంతమందికి మెటీరియల్ థింగ్స్ నేను చెప్పానా మనీ గురించని. కొంతమందికేందంటే ద డెవిల్‌తో ఒక టైప్ ఆఫ్ క్రైటీరియా అనమాట. ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. లైక్ నేను వీళ్ళతోనే స్టక్ అయిపోయి ఉండాలి. ఫ్యామిలీ కోసమే నాకు ఈ పర్సన్‌తో ఇష్టమున్నా లేకున్నా వాళ్ళతోనే ఉండాలి. అందరికి సొసైటీ ముందు గొప్ప చెప్పుకోవాలి. కాబట్టి నేను ఇది ఎప్పుడు పట్టుకొని ఉండాలి. లైక్ మెంటాలిటీ రైట్? ఓల్డ్ స్టైల్ మెంటాలిటీ. ఇష్టం లేకున్నా తప్పదు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు అని చెప్పేసి. సో, ఈ పర్సన్ చాలా చాలా టాక్సిక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు మీ పర్సన్. 3డీలో. ఇష్టం లేకున్నా తప్పదు చెయ్యాలి అన్న దాంతో. కాబట్టి వదలట్లేదు. దేనైతే పట్టుకొని ఉండట్లేదో వదలడానికి ఇష్టపడట్లేదు. అదొక్కటే కాదు, ఇక్కడ చూడండి 2 ఆఫ్ పెంటికల్స్‌తో వాళ్ళకి డెసిషన్ తీసుకోవాలి. ఓకే. డెసిషన్ తీసుకొని లైక్ క్లారిటీ తీసుకోవాలి. కానీ ఈ పర్సన్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పర్సన్ ఎలా అంటే వీళ్ళకి క్లారిటీ తీసుకోవడం కంటే మెయిన్ ఆ సాడ్‌నెస్‌లోనే ఉండడం ఇష్టము. క్లారిటీ తీసుకోవాలి. డెసిషన్ చెయ్యాలి అని అన్న వెంటనే వీళ్ళకి ఏదో అయిపోతుంది. ఇంక డెసిషన్ తీసుకోవాలంటే నా వల్ల కాదు. ఏదో భూకంపం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ అనమాట. జగుల్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. లైక్ పర్సనల్ లైఫ్‌నైనా సరే, ప్రొఫెషనల్ లైఫ్, లేకపోతే మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడము, వాళ్ళ లైఫ్ సిట్యుయేషన్‌తో ఎప్పుడు జగుల్ చేయడమే అనమాట. ఒకటి మాత్రం ఎప్పుడు డిసైడ్ చేయరు. కానీ ఈ పర్సన్‌కి తెలియని విషయం ఏంటంటే, వీళ్ళకి ఆల్రెడీ ఏది ఇంపార్టెంట్ వీళ్ళ లైఫ్‌లో అని తెలుసు. రైట్? వాళ్ళ మనసుకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఏది హ్యాపీనెస్‌నిస్తుందో తెలుసు. కానీ అది తెలిసినప్పటికీ నాకు తెలీదు అన్నట్టు ప్రిటెండ్ చేసి, వాళ్ళని వాళ్ళే ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్‌తో నిద్ర లేకుండా యాంగ్షియస్‌గా ఉండడము, వదిలిపెట్టేయడము. కొంతమందికి సొసైటీ గురించి కూడా ఉండొచ్చు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో చాలా చాలా థాట్స్. అంత డెసిషన్ చేయకుండా, బ్యాలెన్స్ తీసుకోకుండా పర్లేదు, ఇట్స్ ఫైన్. ఐ విల్ స్లీప్. నేను ఇట్లానే లైక్ ఈ యాంగ్జైటీతోనే పడుకోకున్నా పర్లేదు. దీంతోనే ఉంటాను నా లైఫ్‌లో అన్న థాట్స్ అనమాట వీళ్ళ 3డీలో. ఓకే. చాలా చాలా డిస్టర్బెన్స్ ఉంది మీ పర్సన్ లైఫ్‌లో. ఇప్పుడున్న ఎనర్జీలో డెఫినెట్‌లీ ఇక్కడ చూడండి, ది డెవిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఇక్కడ. ఇక్కడ మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను మీకు. డెవిల్ ఇక్కడ వెనక ఉంది. వీళ్ళిద్దరు బంధనలో ఉన్నారు. బట్ దే కెన్ లీవ్. వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చనమాట. ఈ కార్డ్‌కి మీనింగే అది. మనము మన లైఫ్‌లో గూడా అంతే, కొన్ని అడిక్షన్స్ మనకు తెలుసు మనం వదిలిపెట్టి పోగలుగుతామని. ఈజీ అని కూడా తెలుసు. ఇట్స్ నాట్ డిఫికల్ట్. మన మైండ్‌లో మనం ఇది డిఫికల్ట్ అని చెప్పేసి ఒక ఒక ముద్ర వేసి పెట్టుకుంటామనమాట. నో, ఐ కాంట్ లీవ్. ఐ కాంట్ బి వితౌట్ దిస్ పర్సన్ అని చెప్పేసి. సో, ఇక్కడ మీ పర్సన్ చేస్తుంది గూడా అదే. నేను చేయలేను. నాకు ఇదే ఇంపార్టెంట్. నేనేం లైక్ ఈ మైండ్ సెట్‌లో ఉన్నారనమాట. రైట్? కానీ అక్కడ ఆ డెవిల్ ఏం చేయట్లేదు. జస్ట్ కూర్చొనుంది. అది జస్ట్ యూ క్రియేటెడ్. మీరు ఇమాజిన్ చేసుకున్న ఇల్యూషన్ అనమాట. ఓకే. మీలో ఎవరైనా మీ లైఫ్‌లో కూడా ఈ డెవిల్ ఎనర్జీ ఉంటే జస్ట్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. అది ఒక ఇల్యూషన్ మాత్రమే. మీ పర్సన్ డెఫినెట్‌లీ రావడానికి ఇష్టపడట్లేదు. ఓకే. చాలా చాలా భయంతో అడిక్టెడ్ అయ్యి ఇక్కడే ఉండడం బెస్ట్. డెసిషన్ తీసుకోకపోవడమే బెస్ట్. జగుల్ చేస్తాను, నేను ఇదే ఉంటాను. ఒకవేళ డెసిషన్ తీసుకుంటే ఏమైపోతుందో, ఏం లూజ్ అవ్వాల్సొస్తుందో, ఏమైనా మనీ ఎళ్ళిపోతుందేమో, ప్రాపర్టీ కుదరదేమో, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారేమో, బయట వాళ్ళు మాట్లాడుకుంటారేమో. ఆల్ దిస్ ఇదంతా ఆలోచించే గదా! ఇంత ఉన్నప్పుడు నిద్ర ఎలా వస్తుందసలు? పడుకోవడానికే కుదరదే. ఇదొక్కటే కాదు, ఇక్కడ మీ పర్సన్‌కి 3డీ ఫీలింగ్స్‌లో ఏంటంటే, వీళ్ళకి నిద్రపోకుండా ఉండడానికి ఈ స్ట్రెస్ కాజ్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఉంది. ఇంకొక రీజన్ వచ్చేసి వీళ్ళ బిహేవియర్. నిన్న గూడా వచ్చింది యాక్చువల్లీ రీడింగ్‌లో ఇది. వీళ్ళు రియలైజ్ అవుతున్నారు అని చెప్పానా, నిన్న రీడింగ్‌లో గూడా చూపిచ్చింది ఇది. వీళ్ళ బిహేవియర్. వీళ్ళు చాలా ఇమ్మెచ్యూర్‌గా చూడండి, నేను ఒక మాట చెప్తాను. మీరు కామెంట్స్‌లో ఏం చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సోల్ వాంట్స్ ఓన్లీ ద ఫీలింగ్స్ అండ్ ద ఎమోషన్స్. అది మాత్రమే అర్థం చేసుకుంటుంది. మనము
లెసన్స్ తప్ప మెటీరియల్ థింగ్స్ చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళము. మన సోల్ లెర్నింగ్ నేర్చుకుంటూనే మళ్ళీ ఇన్కార్నేట్ అవుతూ ఉంటుందన్నమాట. అవి తప్ప మనం వెంట ఏం తీసుకువెళ్ళము. మీ పర్సన్‌కి ఆ థాట్ లేదిక్కడ. అంటే వీళ్ళకి వేరే థింగ్స్, మెటీరియల్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల వీళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళ బిహేవియర్ ఎలాంటిదంటే పేజ్ ఆఫ్ కప్స్‌తో వీళ్ళు మీతో అనిండొచ్చు. నీకేంటి ఒక గోల్ లేదు, ఏం లేదు, ఎప్పుడు ఇలా ఆలోచిస్తావు అని చెప్పేసి తక్కువ చేయడము, ఇమ్మెచ్యూర్‌గా మాట్లాడడము, రైట్? వీళ్ళు అలాంటిదేదో చేశారు. ఇక్కడ అపాలజీ కూడా చూపిస్తుంది. వీళ్ళు చేసిన బిహేవియర్‌కి ఈ పర్సన్ డెఫినెట్‌లీ మీకు సారీ చెప్పాలి. ఓకే. దే ఆర్ నాట్ హ్యాపీ. డెఫినెట్‌లీ మీ పర్సన్ 3D లైఫ్‌లో హ్యాపీగా లేరు. మీకు కనిపిస్తూ వాళ్ళు ఉండే విధానము, వాళ్ళు మీతో ఎంతైనా ప్రిటెన్షియస్‌గా చేస్తూ ఉండొచ్చు. లైక్ చూడండి, నేను నా పర్సన్‌తో వేరే వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నాను, బయటకు తిరుగుతున్నాను, ట్రావెల్ చేస్తున్నాను, ఎంత చూపించినా ఇది ఇక్కడ ప్రూవ్ చేస్తుంది క్లియర్లీ వాళ్ళు హ్యాపీగా లేరని చెప్పేసి. 3Dలో అది కూడా, ఇప్పుడు ఫిజికల్ వరల్డ్లో అది. సో ఈ పర్సన్‌కి చాలా రిగ్రెట్ అవుతున్నారు. వీళ్ళు మీకు వచ్చి సారీ చెప్పాల్సిందే. ఎమోషనల్స్ ఓపెన్ అప్ అవ్వాల్సిందే, వల్నరబుల్‌గా ఉండాల్సిందే. వాళ్ళకు కూడా తెలుసు. అది కూడా వాళ్ళకి టఫ్ డెసిషనే. అది చెప్పాలనుకున్నా కూడా వాళ్ళకి టఫ్ డెసిషనే. ఓకే. సో 3D ఫీలింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. మనం మళ్ళీ ఇప్పుడు ఇంకా రియల్ ఫీలింగ్స్ చూసేద్దామా ఈ పర్సన్‌వి. సోల్‌లో మనకి చూపించనివి, బయట కనిపించనివి, వాళ్ళకు కూడా అర్థం కానివి యాక్చువల్లీ. సోల్ మన మైండ్ చాలామందికి ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టఫ్ అయిపోతుంది. నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను, ఎలా చెప్పాలో అర్థం అవ్వదు. ఇట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ అనమాట. లైక్ సోల్ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి, అది తెలుసుకున్నప్పుడే సపరేషన్ నుంచి మనము బయటికి వస్తాము. ఏ సపరేషన్ ఉన్నా సరే లైఫ్లో. చాలామంది మన మైండ్ ఏమో అనుకుంటాము. ఇప్పుడు మనం చూసాను చూడండి ఫీలింగ్స్ మీ పర్సన్వి, అవి వాళ్ళ మైండ్ ఫీలింగ్స్. ఓకే. జస్ట్ థాట్స్ అనమాట. థాట్స్ అవి అంతే. థాట్స్ ఇవి ఫీలింగ్స్. సోల్ని హార్ట్తో మోస్ట్లీ మెన్షన్ చేయడానికి చూపిస్తారు. అబ్బా ఇక్కడ ఎంత వేడి ఉందంటే నాకు తెలిసి సమ్మర్ అంతా రీడింగ్స్ నేను ఇలానే చేయబోతున్నాను అనుకుంటాను, ఎగ్జాస్టెడ్తో. కొంచెం చూస్తూ అవుతున్నాను. ఓకే, వాళ్ళ రియల్ ఫీలింగ్స్ చూద్దాం ఇప్పుడు. సోల్లో రికార్డ్ అవుతుంది కదా. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఇన్ ద సోల్ యూనివర్స్. సోల్, పేజ్ ఆఫ్ వాన్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఏస్ ఆఫ్ కప్స్. లవ్ రావాల్సిందే, ఫ్లో అవ్వాల్సిందే. సోల్లో ఉన్నది వేరు, బయట చూపించేది వేరు. అందుకనే నేను ఈ రీడింగ్ చేద్దాము అనుకున్నాను, కొంచెం డీప్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఇన్ ద సోల్ యూనివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్. చూడు, సోల్లో ఈ పర్సన్కి చాలా క్లియర్గా తెలుసు. నేను చెప్పాను మీకు, వీళ్ళకి ఎమోషన్స్ ఫ్లో అవుతున్నాయి. వాళ్ళ తప్పు లేదు, మీ పర్సన్ది తప్పు అసలు లేదు. వాళ్ళు పెరిగిన విధానము, వాళ్ళని ఫీడ్ చేసిన థాట్స్, లైక్ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండడం వల్ల వాళ్ళు అలా ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళ సోల్ ఒకటి కోరుకుంటుంది. వాళ్ళ లైక్ ఇట్ ఈస్ సోల్ వచ్చేసి షౌటింగ్ అని చెప్పొచ్చు. నేను దీని గురించి వీడియో చేస్తాను సూన్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా అందరు చూడండి. ఓకే, మిస్ అవ్వకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అది వచ్చేసి. సో వీళ్ళ సోల్కి వచ్చి సోల్ డిఫరెంట్. సోల్ స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ సోల్ అవేకనింగ్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ అవేకనింగ్. మనం దాని గురించి మాట్లాడదాము. లెట్స్ ఫర్గెట్. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. ఇలా సోల్లో వీళ్ళకి క్లియర్లీ తెలుసు సంథింగ్ నీడ్ టు ఎండ్. ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందో, ఏదైతే పెయిన్ వీళ్ళ లైఫ్లో నడుస్తూ ఉందో, ఏదైతే వీళ్ళు సక్సెస్ అనుకుంటూ ఉన్నారో దాని నుంచి వీళ్ళు వాక్ అవే చేయాలి. వీళ్ళ సోల్కి ఎప్పుడో తెలుసు ఫార్వర్డ్ మూమెంట్ ఉండాలి అని. ఈ పెయిన్ని, ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు ఎంతైతే దీన్ని హోల్డ్ చేస్తుంటే అంత ఎక్కువ వీళ్ళకి లైక్ వీళ్ళకి నొప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. డెఫినెట్లీ చూడండి, డెత్ అండ్ ఇంకా 8 ఆఫ్ కప్స్. 8 ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ లైఫ్లో నేను మీకు ఒక మాట చెప్తాను. వీళ్ళ లైఫ్లో ఎమోషనల్గా వీళ్ళు హ్యాపీగా లేరు. లైక్ వీళ్ళతో ప్రేమతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, అందరూ మెటీరియల్గా మాట్లాడడము, నువ్వు అది అచీవ్ చేయలేదు, ఇది అచీవ్ చేయలేదు అని చెప్పడము, తక్కువ చూపించడము. వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళతో గొడవ పడినప్పుడు, వాళ్ళ లైఫ్లో ఏదైతే హ్యాపీనెస్ అనుకుంటూ ఉన్నారు చూడండి, అక్కడ గొడవ పడినప్పుడు మీ దగ్గరకు వస్తారు వీళ్ళు.
ఎందుకంటే మీరు సోల్ నర్చర్ చేస్తారు. వాళ్ళ ఫీలింగ్స్ సోల్‌లో ఇది కదా! సోల్ వచ్చేసి మీరున్నారు రైట్? అదనమాట. సో, ఈ పర్సన్‌కి తెలుసు వీళ్ళు ఎండ్ చేయాలి. వాళ్ళ లైఫ్‌లో ఏది హ్యాపీనెస్‌ని ఇవ్వట్లేదు అని. ధైర్యం సరిపోవట్లేదు. ఫియర్ అడిక్టెడ్ అయిపోయారనమాట దీని గురించి. చూడండి వాళ్ళ సోల్ ఇట్స్ క్రయింగ్ లైక్ గో డూ ఇట్ చెయ్యండి. స్టెప్ తీసుకో. మనకి పీస్ ఇంపార్టెంట్. ఆ మెటీరియల్ థింగ్స్ అంతా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు వాక్ అవే అని ఇట్స్ షౌటింగ్. అదొకటే కాదు ఇక్కడ చూడండి మూన్ ఎంత బాధలో ఉందో. అంటే ఎమోషన్స్ ఆర్ నాట్ హ్యాపీ. లైక్ యూ నో ఇట్స్ ఇంకా మనకు బాధ అనిపించినప్పుడు ఏడ్చడం కదా! అలా అనమాట. సోల్ ఇస్ క్రయింగ్ అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ హ్యాపీ. రైట్? ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి లవ్. ఫ్లోయింగ్ అసలు. మీ గురించి ఈ పర్సన్‌కి సోల్‌లో ఎమోషన్స్ ఇలా ఫ్లో. అందుకనే నేను అంటాను ఈ పర్సన్ మీకు మాట్లాడినప్పుడు 3Dలో ఒక విధంగా కావాలని మిమ్మల్ని హర్ట్ చేయడానికి మాట్లాడతారు. రియాలిటీకొస్తే వీళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి చాలా లవ్ అనమాట. లవ్ ఎంతుందంటే ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇట్ ఈస్. ఎమోషన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంది. ఓకే. రిసెప్టివ్ లైక్ యూ నో వెళ్ళాలి, మీతో చెప్పాలి, కప్ ఆఫర్ చేయాలి, మీతో ఎమోషనల్ ఓపెన్ అప్ అవ్వాలి. అదొక్కటే కాదు ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఒక న్యూస్ ఇవ్వాలి, గుడ్ న్యూస్ చెప్పాలి అన్న థాట్ ఉంది. కమ్యూనికేట్ చేసి అన్నీ క్లియర్ అయిపోవాలి అన్నది ఉందనమాట. ఒక ఒక ఎంతూసియాస్టిక్ ఎనర్జీ ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్‌తో ఎందుకు నేను ఇలా చేస్తున్నాను? నాకు ఇంత ఇష్టం ఉంది కదా! నేను మాట్లాడితే బావుంటుంది కదా! అన్నది వాళ్ళ సోల్ ఇట్స్ కాలింగ్. సరెండర్ వాళ్ళ సోల్ అదొకటే కాదు ఇక్కడ సరెండర్ అవ్వాలి. ఓకే. సోలే సరెండర్ గురించి మాట్లాడితే మనము స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి మాట్లాడితే సోలే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేది. సో, సోల్ వచ్చేసి వీళ్ళకి ఏం చెప్తుంది వీళ్ళ సోల్‌లో వచ్చేసి హార్ట్ వచ్చేసి సరెండర్ అయిపో ఈ కనెక్షన్‌కి. ఇట్స్ ఓకే. ఎందుకు ఎప్పుడు చూస్ చేసుకోవడము. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము. ఈ కనెక్షన్ సైడ్ వెళ్దాము. లవ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేద్దాము. అక్కడున్న ఎమోషన్స్ ఎనీవే హ్యాపీగా లేవు కదా! అని వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. వీళ్ళ సోల్‌లో వీళ్ళకి మీ మీద చాలా చాలా లవ్ ఉంది. వీళ్ళకి తెలుసు వీళ్ళ ఇంకోటేంటంటే హ్యాంగ్డ్ మ్యాన్‌తో వీళ్ళు యూనివర్స్‌ని ప్రే చేస్తూ యూనివర్స్ అంటే డివైన్ దేవుని మొక్కుకుంటూ ఉండడం అని చెప్పొచ్చు. ఓకే. వీళ్ళ ఈ సిట్యుయేషన్ ఎలా అయినా సరే రిమూవ్ చేసేసి మళ్ళీ మొత్తం అంతా సెట్ చేసేవాని. అంటే వీళ్ళు వాళ్ళేం చేయలేరు కాబట్టి హయ్యర్ పవర్ నుంచి హెల్ప్ తీసుకుందాము అని చెప్పనమాట. ఓకే. కానీ యూనివర్స్ కూడా ఎవరైతే స్టెప్ తీసుకుంటారో వాళ్ళకే హెల్ప్ చేస్తుంది. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ దెన్ ఓన్లీ గాడ్ విల్ హెల్ప్ యూ అని అంటారు కదా! సో, వీళ్ళు యూనివర్స్‌ని అడగడం సోల్ నుంచి ప్లీజ్ నాకు ఈ కనెక్షన్‌ది ఎలాగైనా సరే లైక్ వీళ్ళు లైఫ్‌లో ఉండాలి. బట్ నేనేం చేయకూడదు. కొంచెం హెల్ప్ చేయవా అని అడగడం అనమాట. అలాంటిది ఉందనమాట ఈ పర్సన్‌ది. ఓకే. సోల్ ఈస్ కాలింగ్. అందుకనే నేను ఒక మాట చెప్తా చూడండి మీకిక్కడ. ఈ పర్సన్‌కి యూనివర్స్ కూడా వీళ్ళకి సోల్‌లో ఏం కావాలో తెలుసు కాబట్టి మీరు కూడా వీళ్ళ నుంచి దూరం వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు తెలియకుండానే సరెండర్ అవ్వడము, తెలియకుండానే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడము. ఒక టైప్ ఆఫ్ పుల్లింగ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ కనెక్టెడ్ కార్డ్స్ కనెక్టెడ్ అయ్యి ఉంటుందనమాట మన సోల్‌కి, వాళ్ళ సోల్‌కి. ఆ ఎనర్జీ మీరు దూరం ఉన్నప్పటికీ అది పుల్ చేస్తూ ఉందనమాట వాళ్ళ దగ్గరికి. సో, ఎందుకంటే మీకు నిజంగా ఇష్టం ఉంది. మనసులో ఇష్టం ఉంది. మనసులో ఇష్టం ఉండి బయట ఎంత యాక్ట్ చేసినా ఇంక దానికి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. ఇట్స్ ఇంకా ఫీలింగ్స్ ఓన్లీ ఇట్ విల్ అబ్జర్వ్ రైట్? అదే ఇక్కడ జరుగుతుందనమాట. దానివల్ల మీకిక్కడ ఇప్పుడు ఏంటిది? నేనేం చేయాలి? ఎలా బయట మూవ్ ఆన్ అవ్వాలి? అన్నది మీకుందనమాట. ఓకే. సో, ఈ పర్సన్‌కి సోల్ విషయానికొస్తే ఇట్స్ క్లారిఫై ఇది ఈ రీడింగ్‌లోనే తెలిసిపోయింది వీళ్ళకి చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే. సోల్‌లో గనుక సాడ్ కార్డ్స్ వచ్చాయనుకోండి ఇంకా అంతే ఇంక వాళ్ళు అస్సలు కొంచెం కూడా హ్యాపీగా లేరు లైఫ్‌లో. అంతా ప్రిటెన్షియస్ అని చెప్పడం అనమాట. ఓకే. సో, లాస్ట్ ఈ పర్సన్ మీకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. మెసేజెస్ ఇక్కడ నుంచి చూద్దామా? మెసేజెస్ దీని నుంచి ఏమైనా వస్తుందేమో. షో మీ ద మెసేజెస్ దిస్ పర్సన్ వాంట్స్ టు గివ్ మై కలెక్టివ్ యూనివర్స్. రికార్డ్ అవుతుంది కదా. షో మీ ద మెసేజెస్ దిస్ పర్సన్ వాంట్స్ టు give to my collective right now. అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లేకపోతే రీచ్ అవ్వదంట. నేను నిజంగానే రీచ్ అవ్వదని తెలియదు. నేను ఏదో యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే వీళ్ళు అంటుంటారులే అని నేను అనుకున్నాను. ఒకసారిగా ఆ పొజిషన్లో నేను వచ్చేసరికి నాకు అర్థమైంది. సో, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. టింగ్ అని ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఓకే. 10,000 సబ్స్క్రైబర్స్ ఇంకా రీచ్ అవ్వలేదు. పర్సనల్ రీడింగ్స్ చేద్దాం అనుకుంటే ఇంకా అది మెల్లిగా వెళ్తుంది. బట్ ఇట్స్ ఓకే. వి విల్ రీచ్ సూన్. నో ప్రాబ్లం. ఓకే.
యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్డ్ మై వరల్డ్ అప్సైడ్ డౌన్. చెప్పానా? మీరు వీళ్ళ లైఫ్లో ఉండడం వల్ల నేను ఒక మాట చెప్తాను. మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, గాయ్ గర్ల్ ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళ లైఫ్లో మీ ప్రజెన్స్ ఒక ఏంజలిక్ ప్రజెన్స్ వాళ్ళకి. ఓకే, ఎలా అంటే వీళ్ళు ఏ సాడ్నెస్లోనూ అన్ని వదిలిపెట్టి మీ దగ్గరకు వచ్చినా కామ్ అయిపోతారు అనమాట. వీళ్ళకి అలా అనిపిస్తుంది. మిమ్మల్ని మీట్ అవ్వడము, అఫ్కోర్స్ మీరు ఏ కనెక్షన్లోనూ ఉండనివ్వండి, మీరు ఉన్న దాంట్లో ఇప్పుడు ఇక్కడ రీడింగ్స్ చూస్తున్నారంటే సంథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పిరిచువల్ కాలింగ్ అని చెప్పొచ్చు. అంత ఈజీగా ఇక్కడికి రావడానికి ఇష్టపడరు. కొంతమంది ఉంటారు అన్నెసరీగా వచ్చి ట్రాల్ చేయడానికి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. రియల్ ఇంటెన్షన్తో వచ్చేవాళ్ళు ఏదో స్పిరిచువల్ కాలింగ్ ఉంది కాబట్టే వస్తారనమాట. ఏదో డిఫరెన్స్ ఉంది కాబట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రైట్? సో ఇక్కడ ఈ పర్సన్ తెలుసు, వాళ్ళ లైఫ్లో మీరు ఉండడము లైక్ వాళ్ళ లైఫ్ని కంప్లీట్ చేంజ్ చేసింది. వాళ్ళు డిఫరెంట్ సినారియోతో ఈ పర్సన్ ముగ్గిపోయి చిన్నప్పటి నుంచి ఒకే టైప్లో ఉండి తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత ఎమోషన్స్ అంటే ఎలా ఉండడము, అసలు లవ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుని ఉండొచ్చు వాళ్ళు. ఓకే, సో అది చూపిస్తుంది అనమాట. యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్డ్ మై లైఫ్ అప్సైడ్ డౌన్. సో నెక్స్ట్ 24 అవర్స్లో మీ పర్సన్ మీ గురించి చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఐ కెన్ ఫీల్ దట్. ఓకే, ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ. వీళ్ళు మీ గురించి కలలుగా అంటున్నారు. మీతో ఉంటే ఎలా ఉంటుంది, సోల్ అనమాట ఇక్కడ చెప్పేది మెసేజెస్. ఓకే, వాళ్ళ 3D కాదు, 3D పర్సన్ కాదు. ఐ డోంట్ వాంట్ హైడ్ దిస్ లవ్. క్లారిఫికేషన్, ఈ పర్సన్కి వాళ్ళకు మీ మీద ఉన్న లవ్ని హైడ్ చేయడము అస్సలు ఇష్టం లేదనమాట. ఓకే, లాస్ట్ మెసేజ్, ఐ డోంట్ డిజైర్ ఎనీవన్ ద వే ఐ డిజైర్ యూ. మిమ్మల్ని వీళ్ళు కోరుకున్నంత కానీ ఎవరిని కోరుకోలేదు, లైక్ ఇష్టపడలేదు. కానీ ఇక్కడ నాకు తెలిసి చాలామందికి అన్రిక్వైటెడ్ లవ్ అన్నట్లు ఉండొచ్చు. ఓకే, సమ్ ఆబ్స్టికల్ ఉంది. ఈదర్ ఏజ్ గ్యాప్ ఉండొచ్చు మీ మధ్యలో. ఓకే, ఏజ్ గ్యాప్, లేకపోతే సొసైటల్ నార్మ్స్ అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేమనుకుంటారు, వీళ్ళు మాట్లాడుకుంటారని చెప్పేసి అది పేరెంట్స్ మధ్యలో రావడము, సంథింగ్ ఇలాంటిది అనమాట. ఏదో ఉంది. అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే దాన్ని చూస్ చేసుకోవడం, ఎక్కడైతే సొసైటీకి నార్మల్ అనిపిస్తుందో దాన్ని చూస్ చేసుకొని ఉన్నారనమాట వీళ్ళు. ఓకే, కానీ వీళ్ళకి రియల్ అయితే మీరంటేనే ఇష్టము. వీళ్ళు కూడా వాళ్ళు లైక్ స్టెప్ బయటికి తీసుకోకుండా ఆ విషయాలకి మాట వినడం అనమాట. ఈ సోల్మేట్ ఎనర్జీస్, ఈ కనెక్షన్స్ అన్నీ ఏంటంటే ఇవి నేర్పించడానికి, ఈ లెసన్స్ నేర్పించడానికి ఇట్ హ్యాస్ టు చేంజ్ అని చెప్పేసి ఇవన్నీ చేంజ్ అవ్వడం కోసమే ఇవన్నీ మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి అనమాట. ఐఎమ్ షూర్ నెక్స్ట్ 2040 కంతా డిఫరెంట్ వరల్డ్ చూస్తాం మనము. కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. యా, వీ విల్ బి పార్ట్ ఆఫ్ దట్. మనము ఆ చేంజ్కి మనం అందరం ఒక పార్ట్ అవుతాం అనమాట. ఓకే, ఫైనల్లీ మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటో చూద్దాము. మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుందో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫీలింగ్స్ నాకు మీరు కమెంట్లో తెలియజేయండి. ఓకే, ఐఎమ్ రీడింగ్ చెప్తాను కదా, ఫోన్ ఇలా పెట్టుకొని కింద ఇలా చెక్ చేస్తాను అనమాట. ఎనీహూ, లెట్స్ సీ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. గివ్ యూ వన్ అడ్వైస్, వన్ గైడెన్స్ మెసేజ్ ఫర్ మై collective, whoever is watching this reading. King of Wands. One of the 3 of Cups. ఓకే, మీకు మెసేజ్ ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి ఒకవేళ మీరు కెరియర్కి సంబంధించి దానికి సంబంధించి ఎవరైనా చూస్తున్నారంటే, ఐ మీన్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గుడ్ న్యూస్ తొందరలో మీకు దానికి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ రావచ్చు. కొత్త ఫ్రెండ్స్ని మీట్ అవుతారు, బయటికి వెళ్ళడము, సెలబ్రేషన్స్ ఇదంతా వస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ రీయూనియన్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ, బట్ నాట్ విత్ దిస్ పర్సన్. నో ఫేక్ ప్రామిసెస్, నో ఫేక్ మెసేజెస్. ఓకే, రీయూనియన్ వచ్చేసి ఇదే మీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కోల్పోయిన వాళ్ళకి, లైక్ దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలవడము, బయటకు వెళ్ళడము, ఇలాంటిదంతా జరుగుతూ ఉందన్నమాట. తెలియకుండా కొంతమందికి వర్క్లో మీరు మిస్ అయిన ఫ్రెండ్ లైక్ అక్కడ ఉండడము, ఇలాంటిది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది. సో మీకోసం ఆ మెసేజ్ వస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్, ఇట్స్ యాక్షన్ టైం. లైక్ మీ లైఫ్లో మీరు ఏదైతే చేయాలనుకుంటూ ఉన్నారో కానీ ఏదైనా ఆబ్స్టికల్ ఉంటుందేమో, కరెక్ట్ కాదేమో అని ఆగిపోయి ఉంటే ఇట్స్ టైం, మూవ్ ఫార్వర్డ్. ఈ యాక్షన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి. స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్కి, మనీ రిలేటెడ్ ఒక గోల్ ఏదైనా రీచ్ అవ్వాలనుకుంటే
క్రియేటివ్ దానికి సంబంధించి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని మీకు మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే. సో ఇది వచ్చేసి మీ రీడింగ్ అండి. ఐ హోప్ ఇది మీతో రెజొనేట్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.